మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినంను పురస్కరించుకుని శనివారం ఊరూరా సంబరాలు చేసుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని 6 మండల కేంద్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిలుపు మేరకు ప్రతి పంచాయతీలో జగనన్న జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. జననేత జగనన్న జన్మదిన వేడుకల్లో ప్రతి చోట మోహిత్ రెడ్డి పాల్గొనడంతో ఆ పార్టీ క్యాడర్లో నూతన ఉత్సాహం నిండుకుంది. హ్యాపీ బర్త్డే టు జగనన్న అంటూ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా చంద్రగిరి నియోజకవర్గంలో జగనన్న జన్మదిన వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పాకాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న కూడలిలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిర్వహించారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పాకాలకు రాగానే ఘన స్వాగతం పలికారు పార్టీ నాయకులు. ఆయనచే మొదటిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయించారు. అనంతరం మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత పార్టీ తరపున ఏర్పాటు చేసిన భారీ కేక్ ను మోహిత్ రెడ్డి చేతుల మీదుగా కట్ చేయించి జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియపరిచారు. అనంతరం అల్పాహారం పంపిణీ చేసి పేదల ఆకలి తీర్చారు. ఈ కార్యక్రమంలో పాకాల మండలంకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జననేత మా ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఈరోజు అత్యంత ఘనంగా చంద్రగిరి మండలంలో నిర్వహించడం జరిగింది. నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, గత 5 ఏళ్ళు ప్రతిపక్షంలో కూడా, అధికార పక్షంలో కూడా మేము జగన్న పుట్టినరోజు 2 సార్లు చేశాము. కానీ ఈరోజు ప్రతిపక్షంలో ఇంత గొప్పగా, ఇంత ఘనంగా చేసిన దానికి మా కార్యకర్తలకి, మా లీడర్లకి, అదేవిధంగా క్యాడర్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు జగనన్న చేసిన పాలన ప్రజలందరూ కూడా ఇప్పుడు గుర్తించుకుంటున్నారు. ఏ విధంగా జగనన్న 1వ తేదీ వస్తే పెన్షన్ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఎన్నో స్కీములు ఆ టైము డేట్ ఇచ్చి మరి ఆ రోజు ఇచ్చిన పాలన, ఈరోజు ఆ పాలన ఏమైందని చెప్పి ప్రతి కుటుంబం బాధపడతా ఉంది. తప్పకుండా కూటమి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఇచ్చిన 6 హామీలు మీరు ఖచ్చితంగా చేయాల్సిందే. లేదంటే మేము పోరాటం అనేది ఎప్పటి నుంచో చంద్రగిరి నుంచి మొదలవుతుంది. అదేవిధంగా ఈసారి కూడా మీరు కానీ హామీలు చేయలేకపోతే తప్పకుండా పోరాటం మళ్ళీ చంద్రగిరి నుంచి మేము మొదలు పెడతాం. అదేవిధంగా ఈ మధ్య కొంతకాలంగా చూస్తున్నాం, లోకల్ ఎమ్మెల్యే పులివర్తి నాని గారు ఎన్నో కేసులు ఊరికే ఎవరుంటే వాళ్ళ మీద కేసులు పెట్టి భయపెట్టేద్దామని ఒక ఆలోచనతో, బయట రానికూడదని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఆయన చేస్తున్నాడు. తప్పకుండా మీరు ఇవి కాదు, మీరు 100 కేసులు కూడా పెట్టచ్చు. తప్పకుండా ఎవరు భయపడేవాళ్ళు లేరు. ఇంకోటి కూడా మీకు దయించి విజ్ఞప్తి చేస్తున్నాను, ఏదైనా కేసు పెడితే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి లేదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మా 2 పేర్లు పెట్టండి. దయచేసి మా క్యాడర్ మీద అనవసరం కేసులు పెడితే 100 రేట్లు పోరాడతాం. మా మీద ఎన్ని కేసులు పెట్టుకున్నా మేము ఇంకా 100 రేట్లు ముందుకు పోతాం, కానీ తగ్గే క్వశ్చన్ లేదని కూడా మీ అందరి ద్వారా కూడా తెలియజేస్తున్నాము. తప్పకుండా మీరు చేసే పరిపాలన ప్రజలకు కానీ ఇబ్బంది కలిగితే, మీరు చేసే పరిపాలనలో హామీలు కానీ చేయలేకపోతే ఎన్ని కేసులు పెట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, ఎన్ని పోరాటాలు చేసి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా మీరు కూడా ప్రజలకి మంచి చేసేలాగా పరిపాలన చేయాల్సిందిగా మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ముందుగా ఇంకొకసారి మా జగనన్న ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వచ్చిన మా కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.